ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు అనుమతితో వారం రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ బృందం విచారించింది. కస్టడీ విచారణలో ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించినట్లు సమాచారం. రేపు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరగనుంది. వారం రోజుల విచారణకు సంబంధించిన రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ బృందం అందించనుంది. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి బృందంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ సమీక్ష చేశారు. గతంలో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ ను ఎత్తివేయాలని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం సిట్ ముందుకెళ్లనుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఇకపై సిట్ ఎలా ఉండబోతోంది? సుప్రీం ఆదేశాల ప్రకారమే నడుచుకోనుందా? అసలు ఏంటి డీటెయిల్స్? ప్రభాకర్ రావు నుంచి వారం రోజుల నుంచి ప్రభాకర్ రావుని సిట్ బృందం విచారిస్తుంది. కానీ ఏమాత్రం ఆయన విచారణకు సహకరించినట్టే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్నిటికి సమాధానం చెప్తున్నాడు, కొన్నిటికి తెలియదని చెప్తున్నాడు, మర్చిపోయానని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నాడని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు రేపు వివరాలన్నీ కూడా వెల్లడించనుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతోనే వారం రోజుల పాటు ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రభాకర్ రావు ఉన్నాడు. ఇంకా ఆయన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కానీ ఇన్ని రోజులకు సంబంధించి, ఎందుకంటే దాదాపు 12వ తేదీన ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆయనని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎక్కడి నుండి ఆదేశాలు వచ్చాయి, వాటన్నిటిని కూడా ఎస్ఐబి కార్యాలయం నుంచి ఎవరెవరికి చేరవేశారు, టాస్క్ ఫోర్స్ టీంకి ముఖ్యంగా రాధాకిషన్ రావుకి, టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుకి ఎలాంటి సమాచారం ఇచ్చేవారు, ప్రతిపక్ష నాయకులని మావోయిస్టు పేర్లతో లెటర్ పెట్టి ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారనే దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభాకర్ రావుని ప్రశ్నించిన తరుణంలో ఆయన కొన్నిటికి సమాధానం చెప్తున్నాడు, మరి కొన్నిటికి దాటవేసే ప్రయత్నమే చేస్తున్నట్టు దర్యాప్తు బృందం ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వారం రోజులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పైన సిపి సజ్జనార్ కూడా సమీక్ష చేశారు. విచారణ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేపు సుప్రీంకోర్టుకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రభాకర్ రావు వారం రోజుల విచారణకు సహకరించలేదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుని కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ప్రభాకర్ రావుని విచారించారు. ఆ సమయంలో కూడా ఆయన విచారణకు సహకరించలేదు. ఇప్పుడు కస్టడీ విచారణలో కూడా ప్రభాకర్ రావు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టులో రేపు మళ్ళీ విచారణ జరగబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయన రిలీఫ్ని ఎత్తివేసి ఆయనని అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు సుప్రీంకోర్టుని కోరే అవకాశం ఉంది. కాబట్టి రేపు సుప్రీంకోర్టు ఆదేశాలతోని ప్రభాకర్ రావుని ఇంటికి పంపిస్తారా లేదంటే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి రేపటి వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రభాకర్ రావు ఉంటారు. ఆయనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఈ రోజుకి ముగిసింది. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా సిట్ బృందం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించి సిట్ బృందంతో నిన్న ఈరోజు సిపి సజ్జనార్ సమీక్షించి అసలు ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఎలాంటి విషయాలు చెప్పాడు, ఇంకా ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎలాంటివి కావాలి, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం కూడా ప్రభాకర్ రావు సహకరించకపోవడంతో ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, మిగతా వారందరూ, ప్రణీత్ రావు, వీరందరూ కూడా అరెస్ట్ అయ్యారు. బెయిల్ పైన ప్రస్తుతం బయట ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావును విచారించినప్పటికీ కూడా ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది ఇప్పటి వరకు ఇంకా నోరు విప్పనట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో రూల్స్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశాము, పై అధికారులు అందరికీ విషయం తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఈయనకి ఆదేశాలు ఎవరు ఇచ్చారు, పొలిటికల్ లీడర్లకు సంబంధించి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్షాలకు సంబంధించిన మూమెంట్ అంతా కూడా తెలుసుకొని ఆ రిపోర్ట్ని ఎవరికి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు నోరు విప్తేనే ఇంకా మిగతా అరెస్టులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ విచారణకు సహకరించకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయనకు ఉన్నటువంటి రిలీఫ్ని ఎత్తివేసి ఆయనను అరెస్ట్ చేసే విధంగానే ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి
పోలీసులు కోరే అవకాశం కనబడుతుంది. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో ప్రభాకర్కి బెయిల్ వస్తుందా లేదంటే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఆదేశాలు వస్తాయనేది కూడా రేపు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ప్రభాకర్ రావు పోలీసుల అదుపులోనే ఉండే అవకాశం ఉంది. ఆయనని ఈ వారం రోజుల పాటు అనేక ప్రశ్నల మీద విచారించిన సందర్భంలో కొన్నిటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పారు. కానీ కీలకమైనటువంటి సమాచారాన్ని మాత్రం ఆయన సిట్ ముందు నోరు విప్పలేదని కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మారింది. పొలిటికల్గా తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు, ఎందుకంటే బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఎంపీల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు అయ్యాయో వారందరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు వారికి సంబంధించిన వివరాలు ఏవి చెప్పకుండా దాటవేసే ప్రయత్నమే ఇప్పటివరకు చేశాడని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు, ప్రభాకర్ రావు విచారణకు సహకరించలేదు కాబట్టి అదే విషయాన్ని సుప్రీంకోర్టులో తెలియజేసి ఆయనకు ఉన్నటువంటి రిలీఫ్ని ఎత్తివేసి ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరే అవకాశం ఉంది. కాబట్టి రేపు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు పైన చర్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఇంటికి వెళ్తాడా జైలుకు వెళ్తాడా అనేది కూడా సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలతోనే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆధారాలు, గతంలో ధ్వంసం చేసినటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసం చేసినటువంటి ఆధారాలకు సంబంధించి కూడా ప్రభాకర్ రావుని విచారించిన సందర్భంలో ఆయన నోరు మెదపట్లేదని తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు ఈ కేసులో కన్వెన్షన్, ఎందుకంటే నిందితులకు శిక్ష పడాలంటే ప్రభాకర్ రావుకు సంబంధించిన సమాచారాన్ని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఏ విధంగా ఎవరు ఆదేశాలు ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేశాడనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్లోనే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి రేపు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్తాడా జైలుకు వెళ్తాడా అనేది తెలిసే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా సుప్రీం ఆదేశాల ప్రకారం ఇక వైపు సిట్ ముందడుగు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ప్రభాకర్ ఇన్ని రోజుల వరకు మనం ఏదైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఎప్పుడు కూడా సహకరించలేదు, విచారణలో కరెక్ట్ స్టేట్మెంట్ కావాల్సినటువంటి స్టేట్మెంట్ అతను ఇవ్వలేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ సుప్రీం ఆదేశాల ప్రకారమే సిట్ వెళ్ళబోతోంది. ఇకపై సిట్ ఏం చేయబోతోంది అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పాలి.